హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా అంగన్వాడీ అన్నయ్య కల్పన. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అయితే అండి ఈరోజు నేను ఉదయం నుండి కూడా బాగా స్కూల్ నిండా కోతులు పడిపోయినాయండి. ఎందుకంటే అన్నీ ఆకుకూరలు వేసా, వాటికి తినడానికి ఏమీ లేక వాటి ఇష్టం వచ్చినట్టు అరటికాయల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే అరటికాయలు కొట్టడం కోసం అని చెప్పి వెనక్కి వెళ్తున్నామండి. అది వర్షానికి బాగా ఆ పిచ్చి చెట్లు అన్నీ మొలిసిపోయాయి. అయితే 2-3 సార్లు సాహసం చేసాం. మాకు అయితే భయం వేసింది, పాములు ఏమైనా ఉంటాయేమోనని. మా వారిని అడిగితేనేమో సాయంత్రం కొడతానన్నారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి కోతులు ఎక్కడ ఆగం చేస్తాయి అని చెప్పి నేను మా నిర్మల కలిసి కొంచెం సాహసం చేసి ముందుకెళ్ళామండి. ఆ కంప అదంతా చిలుక్కుంటూ వెళ్ళాము. అయితే ఫస్ట్ టైం అండి మేము కూడా ధైర్యం చేసాను. నేనైతే ఒకసారి పడ్డాను, వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే మా నిర్మల అంది, ఏం కాదు నడవండి, ముందుకెళ్దాము, ఏదో విధంగా ఈరోజు అయితే మనం చేయాల్సిందే, తెల్లారి వచ్చేసరికి మనకి అరటికాయలు ఉండదు అంది. సరే అని చెప్పి పాపం తనే ముందు నడిచింది. అదంతా కొట్టేసుకుంటా మొత్తం ముందుకు వెళ్ళాము. చాలా అంటే చాలా కష్టమైందండి. పిచ్చకంప బాగా భయంకరంగా వచ్చేసేసింది ఈ వర్షాలకి. సరే అని చెప్పి వెళ్ళాము. చాలాసార్లు మందికి వెనక్కి భయపడతా వెళ్ళాము. అలా అయితే వెళ్ళాము. అదిగండి చూడండి, మన నిర్మల మీకు తెలుసుగా, చెప్తా ఉంటా కదా నేను వీడియోలో. అదిగండి తను వచ్చింది, తను వచ్చి నేను వెనకున్నాను. అదేండి మొత్తం చెలిగేసింది, చుట్టూ ఉన్న కంపని చెలిగేసింది. ఇంకా చూడండి మొత్తం నరికేసాం. ఇంకా మీకైతే కొన్ని వీడియోలో కనిపించలేదు, అక్కడ కొంచెం కుదరలా మాకు వీడియో సెట్ చేయడానికి. చాలా వరకు చాలా పొడవు ఉందండి, అదంతా చెలిగేసాం. ఇంకా అవ్వలేదు, అది నరుకుతూనే ఉన్నాము. అదిగా చూడండి, మీరు చూస్తున్నారుగా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అదంతా చెలిగేసి తను వీల్ చేసుకొని అలా చేసింది. అదేమో కత్తి ఏమో అవ్వట్లా, తెగట్లేదు, దానికి పదును లేదు ఏమో. మాదైతే కాదు, వేరే వాళ్ళు తీసుకొచ్చాము. అదిగో చూడండి, అది తీసుకొచ్చి తను నరికింది, చాలా వరకు నరికింది. తర్వాత నేను అదిగండి అరటికాయలు కనిపిస్తుంది చూడండి, అదంతా నరికేసి వీల్ చేసుకుని అరటికాయలు కట్ చేసి ఒకళ్ళం పట్టుకుని ఒకళ్ళం కట్ చేసి, నిజంగా అయితే మగాళ్ళు చేసే పని అది. మేమైతే ఈరోజు వదిలేమా, ఇంకా అది కోతులకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒక గెల తిన్నిచ్చేసాం. ఇంకా ఫోన్లే, వాటికి ఆహారం లేక అల్లాడుతున్నాయిలే, మనకి నోరన్నా ఉంది, వాటికి నోరు కూడా లేదని ఒక గెల వదిలేసాం. ఇది 2వ గెల అండి. సరే ఇదన్నా పిల్లలు మనం తిందాము అని చెప్పి తనే నిర్మలానే ధైర్యం చేసి ముందుకు నడిపించింది నన్ను. అదిగా కట్ చేస్తాం చూడండి, ఇది పట్టుకోవాలి, అది పట్టుకోవాలా. సరే, చాలా పెద్ద గెలలు వచ్చాయండి. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయినాయి కదా, కొంచెం సైజు తగ్గింది. అది పంటకు కూడా వచ్చిందో లేదో కూడా తెలియదు. ఏదో కట్ చేస్తున్నాం, ఆ తర్వాత చూస్తే కానీ అది పంటకు వచ్చిందిరా అని తెలుస్తుంది. అది కూడా మాకు అందట్లా చాలా హైట్లో ఉంది. మేమిద్దరం కూడా హైట్ తక్కువే. పోనీ అక్కడ ఏదైనా వేసుకుని కట్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. నేనేం పట్టుకున్నా తనే ఒక పక్కన వీడియో తీయటం, ఒక పక్కన నరకటం, ఎలా అయితే ఇప్పుడు పడిపోతుంది గెల, పడిపోతుంది, పడిపోయింది. అదిగండి లాగేసింది, కొట్టేసి చూడండి. అదిగండి పర్వాలేదు, కోతులు భయంకరమైన కోతుల వల్ల మేము ఇటు వచ్చాం. మరి ఇది పండుద్దో పంటకు వచ్చిందో లేదో తెలియదు కానీ అదిగా చూడండి. మా పిల్లలు మేము తింటాము, ఇంకా మా మదర్స్ వస్తారు, వాళ్ళకి ఇస్తాను. అదిగండి గెల అయితే రెడీ అయిపోయింది. అయితే నేను చెట్టు కూడా నరికేసి దాన్ని మధ్యలో హోల్ చేసి వాటర్ వస్తుందని, ఆ వాటర్లో మనం జీలకర్ర కనుక వేసి ఒక 3 డేస్ అట్లా వైట్ క్లాత్ కట్టేస్తే, తర్వాత ఒక 3 డేస్ తర్వాత మనం ఆ నీళ్లు చిన్న గిన్నెతో తీసుకుని తాగుతూ ఉంటే బాగుంటుంది అంటండి. మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే విన్నాను నేను. అయితే సరిగ్గా కనుక్కుని నేను రేపు కాదులేండి, రేపు ఎల్లుండో ఆ చెట్టు ఎలాగ నరికేయాలి కదా, మనకి గెల ఇచ్చేసింది కాబట్టి మనం చెట్టు నరికేసేయాలి. అయితే 2-3 రోజులు ఆగిన తర్వాత రేపు ఎల్లుండో చూసుకుని అది చూస్తా, మీకు కూడా వీడియో చేస్తానండి. అదిగా చూడండి, ఆ కంప అదంతా ఎంత చండాలంగా ఉండదండి. ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో యుద్ధానికి వెళ్ళినట్లు. అదిగండి చూడండి, మొయ్యలేక మరి పచ్చిగా ఆయిల్ కదండి, అవేమో ఇంకా పర్లేదండి, పంటకు వచ్చాయి. పచ్చిగా కదా మొయ్యలేక వస్తుంది. అదే వాళ్ళ ఆనందం చూడండి. అందరూ వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు. అదిగా మా మనోడు ఉన్నాడు.
ఆయన ఆనందం అయితే అంతా ఇంత కాదు. మా మనవడికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం అండి. అది చూడండి, ఇప్పుడు తింటానని ఒక కాయ అడుగుతాడు. అయితేనండి అది పండి కదా వద్దు నాన్న ఇప్పుడు అయితే తర్వాత తిందిగానండి. చూడండి మరి ఎంత కష్టపడి చేశాం కదా. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.